కేటీఆర్ అంటున్నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, గుడులు అర్చకుల మీద దాడులు జరగడం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, హోంశాఖ ఏం చేస్తుంది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పొద్దు, నా మిత్రుడే ఎవరు కేసీఆర్ గారు. ఆయన ఎప్పుడన్నా ఫోన్లలో మాట్లాడినారు, మా ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా, రంగరాజన్తో మాట్లాడి మీరేం భయపడొద్దు అన్నాడా లేదా? దట్ ఈస్ ది అవర్ కల్చర్. మీరు ఎవరు చూడనే చూడరు. ఈడ చచ్చిపోతే తీసుకుపోయి రైతులకు చనిపోతే రైతులకు ఎక్కడ ఇచ్చినావు? పంజాబ్లో ఇచ్చినావు, బీహార్లో ఇచ్చినావు, అదేవిధంగా మహారాష్ట్రలో అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని కోట్ల రూపాయలు మీరు అక్కడ కార్లు కొని ఇచ్చిండ్రు, ఆఫీసులు పెట్టిండ్రు. కానీ మేము మాత్రం ఎక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. నా వరకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను పోతా. అది హాజీపూర్లో జరగని, సిరిసిల్లలో జరగని, ఎక్కడ జరిగినా హాజీపూర్ కానీ సిరిసిల్ల కానీ ఈవెన్ ఖమ్మంలో రైతులకు సంఖ్యలు చేస్తే కూడా పోయినాం. అంటే మా కల్చర్ ఏంటంటే ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోవాలి, తెలుసుకోవాలి, న్యాయం చేయాలి అనే మా కల్చర్. ఎందుకంటే ఒక్కోసారి మిస్ అయితే మనం పోతే ఏమవుతుంది, పోలీసు వాళ్ళు అప్రమత్తమవుతారు, అఫీషియల్స్ అరే హనుమంతరావు వచ్చిండని భయంతో ఫర్దర్గా ఎవడు ఇన్సిడెంట్ చేయదనే నా ఉద్దేశం. మాది లైఫే సోషల్ జస్టిస్. ఎక్కడ అన్యాయం అగ్రకులాలో కానీ పేదవాని కానీ ఎస్సీ కానీ ఎవరికి జరిగినా మేము పోతాం. ఇవాళ కూడా ఎవరు శ్రీధర్ బాబు రావడం అష్యూరెన్స్ ఇచ్చాడు, మేము వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఫర్దర్గా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ ఎవడు చేసినా సీరియస్ కేసు తీసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేసింది, సభలో పెట్టింది, చట్టబద్ధత కోసం ప్రయత్నాలు చేస్తూ ఇలా బిల్లు ఆమోద ముద్ర వేసుకున్నారు. కానీ వర్గీకరణ మీద మందకృష్ణ మాది కావచ్చు, కొంతమంది మాలలు కొంత నిరుత్సాహంగా ఉన్నారు, కొన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళారు. ఎట్లా చూస్తారు? నేను తప్పనిసరిగా మందకృష్ణ మాతో అప్రిషియేట్ చేస్తున్నా. గత 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాడు. వాస్తవానికి ఎంతో మంది ఇబ్బంది పెట్టినా అతను ఆర్గనైజేషన్ ఇడవలే. ఇవాళ రైట్ ఆర్ రాంగ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేసిరు. హైకమాండ్ కూడా చెప్పింది. ఏది మన మల్లికార్జున్ ఖర్గే కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేసినాం. ఇక దానికి ఆయన ఏమంటుండే ఇంకా 11% పెంచాలి, 9 కాదంటు. నేనేమంటున్నా మొదలు ఇచ్చింది తీసుకోండి, ఆ తర్వాత వచ్చే రోజులలో పెంచడానికి ప్రయత్నం చేయండి. ఇవాళనే ఇప్పటికే వాళ్ళు మా వేరే సెక్షన్ రైట్ సెక్షన్ ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఆల్రెడీ రోడ్ల మీదకి వస్తున్నారు, హంగామా చేస్తున్నారు. ఈ టైంలో నేనేమంటున్నాం, అధ్యక్ష ఇచ్చిన కాడికి తీసుకో, రిజర్వేషన్ చేసుకో, ఆ తర్వాత నెక్స్ట్ టైం లోత్బాబులు నెక్స్ట్ పెంచాలని కోరు. ఇప్పుడే నువ్వు ఆల్రెడీ రైట్ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళని ఎగేసేటోళ్ళు చాలామంది అయిపోయినారు. వాళ్ళు గొడవలు చేసే సమయంలో మళ్ళీ నాది 11% పెంచాలి అని అనడం. ఇప్పటివరకు అయితే 9 ఇచ్చిండ్రు, వాళ్ళకి 5 ఇచ్చిండ్రు, ఇంకోళ్ళకి 1 ఇచ్చిండ్రు. కనుక నీ సామాజిక ఇలా ఉన్న కులం వాళ్ళందరికీ కొంత న్యాయం జరిగింది. కానీ 3 గ్రూపులు కాదు 4 గ్రూపులు చేయాలి, ABCD చేయాలని అంటున్నాడు. అది ఎవరు చేసినా ఇది మన చేతిలో లేదు. ఎవరైతే హైకోర్టులో ఏదైతే నిర్ణయం జరిగిందో ఆయననే చేయాలి. దానికి ముఖ్యమంత్రి గారు ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు అనేది నా ఉద్దేశం. నా వరకు నాకు తెలిసినంత వరకు వాళ్ళు చేయాలి. ఈయన రిప్రజెంట్ ఈయనేళ్ళ నుంచి చేసినావు, దీన్ని కూడా రిప్రజెంటేషన్ చేసి ఫర్దర్గా నువ్వు దీన్ని సాధించడానికి చూడమని నేను కోరుతున్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.